కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది ఎక్కడ అంటే వాళ్ళకు మేము ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో ట్రయాంగిల్ 3 మంత్ర అనేది ఒకటి ఇచ్చినాము. ఇక్కడ ఎక్కడైతే టీచర్స్ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీలో వాళ్ళ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ రెడ్డి గారు, వారి టికెట్ ఇచ్చి కొద్దిగా సపోర్ట్ చేసేది ఉంటే బయటపడదు. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసినటువంటి రిజల్ట్స్ లో కూడా దాదాపు 5,000 6,000 ఓట్లు వరకు రాగలిగినాయి. కొంచెం పార్టీ సహకరిస్తే అక్కడ గెలిచేది. ఎవరికైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినారో ఆ నరేందర్ రెడ్డి గారికి ఇచ్చే టికెట్ టీచర్ ఎమ్మెల్సీ కనుక ఇచ్చి ఉంటే 25,000 ఓట్లే ఉంటాయి. పోల్ మేనేజ్మెంట్, ఈ మనీ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కష్టపడేది ఉంటే ఆ సీటు కూడా హస్తగతం చేసుకునేది. ఎనీహౌ ప్రసన్నకు కాంగ్రెస్ టికెట్ బీసీ కుల్లగానే జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో టికెట్ ఇచ్చేది ఉంటే 3 సీట్లు వచ్చేది. ఆ 3 ఎమ్మెల్సీలు కనుక ప్రత్యక్షంగా గెలిచి ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీల్లో ఇంకా కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశం ఉండేది. బీసీలను కాకుండా మామూలుగా అట్లాంటి అకామిడేట్ చేసే పరిస్థితి ఉండేది. కాబట్టి మొన్న జరిగిందంటే మన రిపోర్ట్ చేయడం మన బాధ్యత, డిసిషన్ తీసుకునేది పార్టీ కాబట్టి వాళ్ళు దేన్ని ఆలోచించి ఇచ్చారు అనేది మనకు పెద్ద అవగాహన లేదు.